ఎన్నో అవుట్లెట్లతో ఐస్ క్రీమ్ ప్రియులను ఎంతో ఇష్టమైన ఐస్ బర్గ్ మన గాంధీ బొమ్మ సెంటర్ లో రెనోవేషన్ చేయబడి నూతనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ హాజరయ్యారు. ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తయారీలో ప్రఖ్యాతగాంచిన ఐస్ బర్గ్ బ్రాంచ్ ప్రారంభోత్సవం కోసం నెల్లూరుకు తనను ఆహ్వానించిన అధినేత సుహాన్ని ప్రత్యేకంగా ఆమె అభినందించారు. వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డబ్బాలు తినేయకండి. ఎంత కావాలో అంతే తినండి. ఏదైనా మనం మితి మీరకూడదు. ఇప్పుడు సుహాస్ గారు మాట్లాడతారు, నేను మాట్లాడుతూనే ఉంటాను. తినరా అంటే ఎందుకు తినను, నేను శుభ్రంగా ఐస్ క్రీమ్లు అన్ని తింటారని చెప్పేవాళ్ళు. అలాగే నేను కూడా తిందామని ప్రయత్నించిన షుగర్ ఉండటం వల్ల మీరు చెప్పినట్టు నాకు షుగర్ కాదు, ఐస్ క్రీమ్లో షుగర్. మనం యంగ్, ఓకే, దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు దే ఆర్ జీరో షుగర్ ఐస్ క్రీమ్స్ కాబట్టి ఐ థింక్ హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినేసి మనం స్టేజ్ ఎక్కేసి బాగేసేయచ్చు. అవును అవును, ఎస్, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని ఇలా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎస్, సో అది బాగాలేదని మనమే బెటర్ చేద్దామని కానీ అప్పట్లో మేము అది కూడా బాగానే వెళ్ళాం. గ్రేప్ ఐస్ క్రీమ్, ఆరెంజ్ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్, సేమియా ఐస్ క్రీమ్, ఎస్, సేమియా ఐస్ క్రీమ్. అవును, సుహాస్ గారు మీరు ఇంకా మీడియాకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బిల్ట్ బ్రిక్ బై బ్రిక్. డే 1 లో నేను ఆర్గానిక్ చేయలేదు. స్టార్టెడ్ యాజ్ రెగ్యులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇన్ 2013 ఇన్ నెల్లూరు విత్ స్మాల్ అవుట్లెట్. దాని తర్వాత పెంచుకుంటూ యూనిక్ ఫార్మేషన్ కావాలి అని 2019 లో కన్వర్ట్ ఇన్ టు ఆర్గానిక్ అండ్ దెన్ ఆర్గానిక్ క్రీమరీ అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు మనీ. ఓకే, అలా కావాలని అడుగుతున్నారు. నాది ఎవరు తెలుస్తాడ్రా? మనీ అంటే ఇల్లు కదా, మనీ అంటే ఇల్లు. సో ఆయన చదివిందంతా కూడా కర్ణాటక, కానీ ఇక్కడ మా నెల్లూరులోని అండ్ మా కలిపితే మనీ అవుతుంది అని చెప్పి అలా పెట్టడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇల్లు, ఆయన ఇల్లు నెల్లూరే కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ నేమ్ సూటెడ్ ఫర్ నెల్లూరు. అండ్ నెల్లూరుతో చాలా అనుబంధం ఉంది. చాలాసార్లు ప్రోగ్రామ్స్కి వచ్చాను. కళాభిషేకం షోస్ జరిగాయి, ఈటీవీ షోస్ చాలా జరిగాయి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆతిథ్యం చాలా బాగుంటుంది, ఫుడ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది. మీ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఆయన చాలా ఫాలో అప్ లో ఉంటారు. సో అదే చెప్పాను నేను, నెల్లూరు చేపల పులుసు తిన్న తర్వాత ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్ తినేసేయచ్చు అని. ఆ పని కంపల్సరీ చేయాలి. మనం మన రూట్స్ ఏంటి అనేది మర్చిపోకుండా ఉండడం చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళే లైఫ్ లో చాలా ఎక్కువ సక్సెస్ అవుతారు. సో కంగ్రాచులేషన్స్ సుహాస్ గారు. ఇక ప్రోడక్ట్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నెల్లూరు వాస్తవ్యులు తిన్నారా? మీరందరూ తిన్నారా? హెల్దీగా ఉన్నారు కదా అందరూ? ఐస్ క్రీమ్ బ్రాండ్స్ లోనే ఆర్గానిక్ అనేది తీసుకొని రావడమే చాలా విశేషం. నాకు తెలిసి జనరలీ మనం వేరే దగ్గర నుంచి అడాప్ట్ చేసుకుని ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటాము. కానీ ఈ ఫార్ములాని ఈయనే క్రాక్ చేసి గత 12 సంవత్సరాల నుంచి సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు అంటే రై ఇక మనం దిగులు పడక్కర్లేదురా. లేదంటే అమ్మలు ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్తూ ఉంటారు. దీంట్లో స్టెబిలైజర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేవు అని విన్నాను. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ బ్యూటిఫుల్ బ్రాండ్. అమ్మలు కొంచెం రిలాక్స్డ్గా పిల్లలకి ఇవ్వచ్చు. ఇక జలుబు దగ్గు అంటారా,
ఫౌండర్ ప్రామిస్ నెవర్ క్యాచ్ కోల్డ్. ఎలాగండి, ఎందుకు ఎలా క్యాచ్ అవ్వదు? చల్లగా షుగర్ లేదుగా. ఓ, షుగర్ ఉంటేనే మనకి ఎక్కువగా క్యాచ్. రిఫైన్డ్ షుగర్ ఇస్ ద మోర్ ప్రాసెస్డ్ ఫార్మాట్. కరెక్ట్. సో రిఫైన్డ్ షుగర్ కూడా లేదు ఇందులో. జాగరీ కానీ, మాంక్ షుగర్ కానీ, స్టివియా కానీ, దగా మిశ్రీ కానీ, లేకపోతే డేట్స్, పామ్ షుగర్, ఇవన్నీ వాడుతున్నారు. ఇంతే కదా. సో మీరు మళ్ళీ అందరినీ రూట్స్ కి కనెక్ట్ చేస్తున్నందుకు 1000 లీటర్లకి పైగా రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా కల్పించారు ఇక్కడ నెల్లూరులో ఈ ఫ్యాక్టరీలో. సో దట్ ఈస్ ఆల్సో అమేజింగ్. ఇంకా ఇంకొక గొప్ప విషయం తెలిసింది ఏంటంటే 75% ఆఫ్ దట్ హోల్ ఫ్యాక్టరీ ఈజ్ ఆన్ సోలార్ పవర్. అంటే ఈయన పిహెచ్డి చేశారని విన్నాను. దేని మీద చేశారండి మీరు? ఫార్మసీలో చేసి ఇవన్నీ కూడా దీంట్లో ఉపయోగపడేలాగా చేశారు. నేను ఎంకామ్ చేసి యాంకరింగ్ అయిన చేసినట్టు మీరు పిహెచ్డి చేసి మొత్తానికి ఒక మంచి బ్రాండ్ని తీసుకొని వచ్చారు. ఆర్గానిక్ క్రీమరీ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ బాగా తెలుసు, ఐస్బర్గ్ కూడా బాగా తెలుసు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఇంత మంచి బ్రాండ్ని తీసుకొచ్చినందుకు. ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి. 100 కాదు, పక్కన ఇంకొక 0 చేరి ఇంకా చాలా పెద్ద బ్రాండ్ అవ్వాలి. నెల్లూరు వాళ్ళందరికీ కూడా నెల్లూరు అనగానే చేపల పులుసు గుర్తొస్తుంది. ఇప్పుడు మనే బై ఐస్బర్గ్ గుర్తు రావాలి ఇంకా. సో కంగ్రాట్స్. ఆ చేపల పులుసు తినాలి, ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ కూడా. నేను ఒక మాంక్ షుగర్ ఐస్ క్రీమ్ అడిగాను, వచ్చిన ఐస్ క్రీమ్. సో ఐ థింక్ ఇప్పుడు సుహాస్ గారు మాట్లాడతారు. సుహాస్ గారు ఆయననా? టు గివ్ ద బెస్ట్ టు ద కంట్రీ అని చెప్పి క్రియేటెడ్ ఆర్గానిక్ క్రీమరీ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. ఇప్పుడు మనే బట్ ఇండియా ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ మాది. మీకు నేమ్ ద కంట్రీ, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి అన్ని కంట్రీస్లో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో లేదు. బట్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ద రెగ్యులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇంటూ ఆర్గానిక్ బై చేంజింగ్ ద ఇంగ్రీడియంట్ స్టోరీ. నా అనుకున్న వాళ్ళు మొత్తం ఆ ఇంగ్రీడియంట్ స్టోరీనే. మీరు ఏ స్టోర్స్కి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇమేజెస్ కానీ, మోడల్స్ ఇమేజెస్, ఐస్ క్రీమ్ ఇమేజెస్ ఉంటాయి. మా దాంట్లో అట్లాంటివి ఏం లేవు. ఇంగ్రీడియంట్స్నే మేము పోర్ట్రే చేసి దీస్ ఆర్ అవర్ హీరో స్టోరీ అని పోర్ట్రే చేసాం. ప్రోడక్ట్ ఈజ్ అవర్ హీరో. ఇంకోటి చూస్తే మీరు ఎవరు ఎక్కడ వినుండరు చూస్తుంటారు, ఫౌండర్ ప్రామిస్ అని ఇంకో వాల్ పెట్టాం మేము. నెవర్ క్యాచ్ ఏ కోల్డ్, నో ఇచ్చి థ్రోట్స్ అని. ఇప్పుడు నేను చాలా మంది ఇది మార్కెటింగ్ అనుకోవచ్చు, కానీ 10 సార్లు మార్కెటింగ్ బాగుంటుంది. 11వ కస్టమర్ రిటెన్షన్ జరిగితేనే అది బిలీఫ్ వస్తుంది. వీ హావ్ బిల్ట్ దట్ ద ఫార్మాట్. ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ మేము 11 అవుట్లెట్లు ఓపెన్ చేసాం లాస్ట్ 1 yearలో. మీకు ఏ టైంలో చూసినా కూడా హెవీ ఫ్లడ్డెడ్ ఉంటుంది. సో చాలా మంది నన్ను అడిగారు, ఎందుకు ఇంత హెవీ ఆర్గానిక్ క్రీమరీ బయట సిటీస్ అన్ని చేసుకుంటూ వచ్చారు, నెల్లూరుని మర్చిపోయారని. మర్చిపోలేదండి. వీ కేమ్ బ్యాక్ విత్ అన్ వెరీ మచ్ బిగ్గర్ విజన్. సో మనీ బై ఐస్బర్గ్ అనే ఫార్మాట్లో లాంచ్ చేసాం. మీకు ఆర్గానిక్ క్రీమరీలో 1 రూపీ per గ్రామ్ ఉంటుంది. బట్ ఏంటంటే Tier 2 టౌన్లో అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అని మేమే ప్రీ డిఫైన్డ్ మెన్యూస్ చేసి ఓల్డ్ ఫార్మాట్ నాస్టాలజియాని దగ్గర చేస్తూ ఓల్డ్ సండేస్, మీరు పాత రోజుల్లో అమ్మమ్మలు తాతయ్యలతో ఐస్ క్రీమ్ షాపులకి వెళ్తే ఎలాంటి సండేస్ వస్తాయి, అలాంటి సండేస్ని మనం సరికొత్తగా హెల్తీ ఫార్మాట్లో, రిఫైన్డ్ షుగర్ ఫ్రీ ఫార్మాట్లో తీసుకొచ్చాం కూడా. ఇప్పుడు ఇంకా చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్.